నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ పథకాల కింద మంజూరైన సుమారు 6.30 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది నిర్మాణాన్ని అన్ని వార్డుల్లో తన హయాంలో పూర్తి చేసిన సంతృప్తి కలిగిందని గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా అన్నారు. సర్పంచ్ గా తాను పాలక మండలి బాధ్యతలు తీసుకున్నప్పుడు నుండి ఇప్పటి వరకు చేసిన అభివృద్ది పనులు, పంచాయతీకి ఆర్థిక వనరులు చేకూర్చే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ కట్టడాల్ని చాలా వరకు పూర్తి చేశానని తెలిపారు. వీటిలో ముఖ్యంగా గ్రామంలో గ్రామస్తులకు చిరకాల సమస్యగా ఎదుర్కొంటున్న చివరి మజిలీకి అవసరమయ్యే హిందూ శ్మశాన వాటిక నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే సత్యప్రభ మరియు వివిధ వర్గాలకు చెందిన ప్రజల సహకారంతో దాదాపు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు ఆసిన శ్రీను, కొల్లు బాబురావు, వై భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ గ్రామంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా భవిష్యత్తును ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఉదాహరణకి ఎన్వి మార్కెట్ వరకు వచ్చేటప్పటికి అందులో కొంతమంది వ్యక్తులకి కొద్ది ఇబ్బంది జరిగింది. వాస్తవం, నేను ఒప్పుకుంటాను. కానీ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుంటే, మరి శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపును కూడా దృష్టిలో పెట్టుకుంటే మార్కెట్, ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ఏ రకంగా ఉందో మీ అందరికీ తెలుసు. ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. పక్కనేమో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. ఆదివారం కానీ, మంగళవారం కానీ, లక్షవారం కానీ మరి ఆడ మనుషులు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఓ పక్కనేమో సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపు గ్రామ సేవ, గ్రామ పంచాయతీ వారు మార్కెట్ అక్కడికి మార్చండి, గ్రామ సభ జరగట్లేదని దేవస్థానం వారు పంచాయతీ మీద ఒత్తిడి చేయటం, తద్వారా గ్రామానికి మార్కెట్ అందుబాటులోనే ఉండాలి, గ్రామంలో ఉన్నటువంటి స్వామివారి గ్రామ సభ జరగాలనేటటువంటి ఉద్దేశంతో మరి పంపా బ్రిడ్జ్ వద్ద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని ఖాళీ చేశాం. ఖాళీ చేయటంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాను. కొంత బాధ కూడా అనిపించింది. ఉన్న వాళ్ళని ఖాళీ చేస్తున్నామే అనేటటువంటి బాధ అనిపించింది. కానీ కాకపోతే అల్టిమేట్గా గ్రామాన్ని, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని, అభివృద్ధిని, శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపుని దృష్టిలో పెట్టుకుంటే మరి నిర్ణయం తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించి మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. కొన్ని అవాంతరాలు మార్కెట్ నిర్మాణంలో వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ విషయం గౌరవ హైకోర్టు వారి ముందుంది. వారు కూడా 30వ తారీఖుని ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారని అనుకుంటున్నాం. 30వ తారీఖున వాయిదా ఉంది. మరి ఈ గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని శాశ్వతమైనటువంటి మార్కెట్ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇకపోతే మరి అన్నవరం గ్రామానికి అత్యవసరమైనటువంటి హిందూ శ్మశాన వాటి. సాధారణంగా మీకు తెలుసు, శ్మశానాన్ని, ఆ సబ్జెక్టుని హ్యాండిల్ చేయడానికి ఎవరో ఇష్టపడరు. ఏం చేతనంటే శ్మశాన వాటికి ఒక సెంటిమెంట్ కాబట్టి. కానీ ఇక్కడ గ్రామంలో మీరందరి సహకారంతో మరి సువిశాలమైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం నుంచి సేకరించి 3.5 సంవత్సరాలు యజ్ఞంలాగా అదే పనిగా కలెక్టర్ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, సెక్షన్లకి, వివిధ కార్యాలయాలకి వెళ్ళి అధికారులందరితోటి మాట్లాడి ఆ నూతన శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం మరి నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే ఈ గ్రామానికి ఒక నూతన శ్మశాన వాటిక ఏర్పాటు చేయబడుతుంది. అందులో విశాలమైనటువంటి పంపా నది ఒడ్డున విశాలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక ముందు కార్యక్రమాలు జరుగుతాయి. దానికి మరి 30 లక్షల రూపాయల నిధులు ఎన్ఆర్జీఎస్ నుంచి గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా గారు ఇచ్చారు. సిమెంట్ రోడ్డు కూడా నిర్మాణం చేశాం. మరి ఆర్యవైశ్యులు అయితే కైలాస రథాన్ని ఇచ్చారు. అలాగా వివిధ వర్గాలు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఆ శ్మశాన వాటికలో శివుడి విగ్రహ ప్రతిష్ఠ కోసం మరి పసుపులేటి రమేష్ గారు కానీ, శ్రీ సత్యహరిశ్చంద్రుని విగ్రహ ప్రతిష్టాపన కోసం కర్రి అన్నాజీ గారు, కర్రి సుభాష్ గారు అబ్బాయి అన్నాజీ గారు వారు ముందుకొచ్చారు. అలాగే శ్రీ మాజీ సర్పంచ్ గారు గౌరవనీయులు చిట్టూ శ్రీరామచంద్రమూర్తి గారు యొక్క కుమారులు ఆయన పేరు మీద ఒక దహన వాటిక నిర్మించడానికి ముందుకొచ్చారు.